ఇప్పుడు నాకు ఒక పసిపాప ఏడుపు వినిపించింది. ఒక అందమైన అమ్మాయి నవ్వు కనిపించింది. ఒకరి బాధ, మరొకరి ఆనందం అన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎప్పుడూ చూసేవే అయినా ఈరోజు మాత్రం చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. బహుశా ఇవన్నీ నేను మళ్ళీ చూస్తానో లేదో తెలియకపోవడం వల్ల అనుకుంటా. ఏ మనిషి అయినా పుడుతున్నాడని తెలిస్తే ఆనందం, సంతోషం ఉంటాయి. అదే చనిపోతున్నాడని తెలిస్తే బాధ, నిరాశ వస్తాయి. నా పరిస్థితి రెండిటికీ భిన్నం. ఎందుకంటే నేను చనిపోవడానికి ఎంత అవకాశం ఉందో బ్రతకడానికి కూడా అంతే అవకాశం ఉంది. ఇది నాపై ఎంత ప్రభావం చూపిస్తుందో తెలియదు, కానీ ఇంతకంటే బాధాకరమైన విషయం నా జీవితంలో 2 రోజుల క్రితమే జరిగింది. నీకు అప్పుడే చెప్పాను కదా సార్, త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని. ఇప్పుడు ఆపరేషన్ చేసినా అది 50-50 ఛాన్సే. అయినా పర్వాలేదు, మనం ట్రై చేద్దాం. ఇలాంటి పరిస్థితులు కూడా సక్సెస్ అయిన కేసులు చాలా ఉన్నాయి. అప్పుడు బ్రతికే ఛాన్స్ ఉంది డాక్టర్, కానీ ట్రీట్మెంట్ చేసుకునే స్తోమత లేదు. ఇప్పుడు అన్నీ ఉన్నా బ్రతికే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. సరే డాక్టర్, మీరు చేయాల్సింది మీరు చేయండి, ఆ తర్వాత నా అదృష్టం. సరే, ఇంకో విషయం, ఇది ఫార్మాలిటీకి అనుకో, కానీ నీకోసం సైన్ చేయడానికి ఎవరో ఒకరు రావాలి. అయినా నాకెవరున్నారు సార్, నేను అనాథని. తెలుసు, కానీ నువ్వు ఎంత ఆర్ఫనమైనా నీ గురించి సైన్ చేయడానికి ఎవరో ఒకరు రావాలి, తప్పదు. ఓకే డాక్టర్. హాయ్ మధు, హాయ్ ఎంతసేపు అయింది వచ్చి? ఎక్కువసేపు ఏం కాదులే, దా కూర్చో. ఏం మధు, రాగానే కోపంతో తెగ తిట్టేస్తాం అనుకున్నా, చాలా సైలెంట్గా ఉన్నావు. ఆహా, ఏం లేదు. దేని గురించి వెతుకుతున్నావు? సిగరెట్ నోట్లో పెట్టుకొని దేన్ని వెతుకుతాను మధు? లైటర్ని. ఇప్పుడు అదంత అర్జెంటా? అర్జెంట్ కాదనుకో, అలా అని అడ్డు కూడా కాదుగా. సరే అయితే, అసలు నేను ఏ విషయమే పిలిచానో కొంచెమైనా గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? మీ ఇంట్లో నీకు పెళ్లి చేయాలనుకుంటున్నారు, మ్యాచ్ కూడా ఫిక్స్ అయింది అన్నావు. అంతే కదా? అంతేనా? అంటే కొంచెం కూడా బాధ అనిపించట్లేదా? బాధ దేనికి మధు, నీకేదో పెళ్ళి అయిపోయినట్టు. సరే అయితే, ఇప్పుడేం చేద్దాం? ఏముంది, నీకు సంబంధం నచ్చలేదని చెప్పు. అప్పుడు కారణం అడుగుతారు. నా గురించి చెప్పు. నువ్వేం చేస్తున్నావు అని అడిగితే ఏం చెప్పను? ఓన్గా బిజినెస్ ప్లాన్ చేస్తున్నానని చెప్పు. సిద్ధు మనం లవ్ చేసుకోవడం మొదలుపెట్టి 4 ఏళ్లైంది. మన కాలేజ్ డేస్ అయిపోయి 2 ఏళ్లైంది. నువ్వు అప్పటి నుంచి ఇదే చెప్తున్నావు. పోనీ జాబ్ చేయమంటే 9 to 6 జాబ్ చేయనంటావు. పోనీ ఇంకేదైనా ట్రై చేయమంటే ఆ పనిలోనే ఉన్నానంటావు. ఇలా ఎన్నేళ్ళు ఉంటావు మాత్రం అర్థం కాదు. పోనీ తెలివి లేదా అంటే అదీ కాదు, కావాల్సినంత ఉంది. సరేరా, మా నాన్నతో మాట్లాడదు గాని. నేనా? మీ నాన్నతోనా? నా వల్ల కాని పని. అయినా మీ ఇంట్లో ఒప్పించడం అనేది నీ ప్రాబ్లం, మా ఇంట్లో ఒప్పించడం నా ప్రాబ్లం. మీ ఇంట్లో నువ్వు ఒప్పించు, మా ఇంట్లో నేను మాట్లాడతా. అసలు ఎప్పటి నుంచి సిద్ధు ఇది నీ ప్రాబ్లం అది నా ప్రాబ్లం అని వెయిట్ చేసి మాట్లాడుతున్నావు? అయ్యో మధు, నా ఉద్దేశం అది కాదు. ఎవరింట్లో వాళ్ళు ఒప్పిస్తే ప్రాబ్లం సాల్వ్ కదా. మీ ఇంట్లో నన్ను ఒప్పుకోవడానికి 100 కారణాలున్నాయి. మా ఇంట్లో నేను ఒప్పుకోవడానికి ఒక్క కారణం చెప్పు. దాందేముంది మధు, కొంతమంది మనుషుల్ని త్వరగా ఇష్టపడతారు. అంటే అంటే ఇప్పుడు నేను మీ ఇంటికి రావడం, మీ నాన్న ఒప్పించాలనుకోవడం, అది నచ్చక నన్ను ఆయన ఏదో అనడం, తిరిగి నేను ఆయన ఏదో అనడం, అది చూసి నువ్వు ఫీల్ అయ్యి ఇదంతా నాకు అవసరమా చెప్పు? ఓకే సరే, నేనే మా డాడీకి చెప్తాను. కానీ ఏమని చెప్పాలి? ఎప్పుడు సెటిల్ అవుతావని చెప్పాలి? 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఏమని చెప్పాలి? కనీసం నీకైనా తెలుసా? నాకు కూడా టైం రాదు. ఎందుకు వస్తుంది? అసలు నువ్వు ఎప్పుడైనా లైఫ్ ని సీరియస్ గా తీసుకుంటే కదా. ఉదయం 11 అయితే గానీ లేవు, లంచ్ టైంకి టిఫిన్ చేస్తావు, ఆ తర్వాత టీవీ చూస్తావు, మూడ్ బాగుంటే నన్ను వచ్చి కలుస్తావు, 9 తాగడానికి వెళ్తావు, తిరిగి రావడానికి 12 అవ్వచ్చు, 1 గంట, 2, 3 ఎంతైనా అవ్వచ్చు.
అసలు సూర్యోదయం చూసి ఎన్నేళ్ళు అవుతుందో తెలుసా సిద్ధు నీకు? అంటే రోజు సూర్యోదయాన్ని చూస్తే మీ ఇంట్లో వాళ్ళని ఇష్టపడిపోతారా? నేను ఇంత సీరియస్ గా నాకు ఇంతకంటే మాట్లాడుతున్నా. సీరియస్ గా మాట్లాడడం రాదు మధు. నీతో మాట్లాడడం అంతకంటే రాదు. సిగరెట్ మందు నా పర్సనల్, నీకు దానికి సంబంధం ఏంటి? నేను అడుగుతుంది కూడా అదే, ఆ పర్సనల్ లో నేనున్నానా అని. దీంతో నీకు పోలికేంటి మధు? ఇది విసిరేసే పోయేది, కావాలంటే ఇంకోటి వచ్చేది. యు ఆర్ సంథింగ్ స్పెషల్ టు మీ. నువ్వు లేక నేను లేను. ఇప్పటికీ నువ్వు అదే చెప్తున్నావు సిద్ధు. అయినా నేను నీతో ఇంకా వాదించలేను. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక నా చేతుల్లో ఏం లేదు. మా ఇంట్లో వాళ్ళ ఇష్టమే. అంటే వాళ్ళు వదిలేమంటే వదిలేస్తావా? ఏమో అదంతా నాకు తెలీదు. బహుశా మనం కలవడం ఇదే ఆఖరిసారి కావచ్చు. ఈ విషయం చెప్పడానికి వచ్చినప్పుడు ఈ విషయమే చెప్పొచ్చుగా. దీనికి ఇంత ఆర్గ్యుమెంట్ దేనికి? అయినా నువ్వేం చేయాలని డిసైడ్ అయితే నువ్వు వచ్చేయి. మధు, మధు, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి వెంకీ ఇలా వచ్చావు? ఏమంటున్నాడు మీ ప్రొడ్యూసర్? అదే మీతో ఒక విషయం మాట్లాడమని చెప్పారు. ఏంటి? ఇదే మీతో బిజినెస్ ఎక్కువగా లేదు, అది మీకు తెలుసు. ఇకపై మీతో సినిమాలు తీసే ఉద్దేశం లేదు. సో అందుకే అడ్వాన్స్ తిరిగి తీసుకోమని అంటున్నారు. సో మీరు అర్థం చేసుకొని. ఓకే వెంకీ, నేను మాట్లాడతాను. ఓకే సార్. హైటెక్ సిటీ వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలన్నా? 216 ఎక్కాలండి. ఇక్కడ నుంచి ఛార్జ్ ఎంత ఉంటుందన్నా? 12 రూపాయలు ఉంటుంది అనుకుంటా. ఓకే. అన్నా, ఏంటి? గచ్చిబౌలి నుంచి హైటెక్ సిటీకి ఎంత ఉంటుందన్నా? 6-7 రూపాయలు ఉండొచ్చండి. సరే. హలో. హలో, అయ్యో గౌతమ్. ఎస్. సారీ సార్, ఇంటర్వ్యూస్ ఫినిష్ అయ్యాయి. నీకు అప్పుడే చెప్పాను కదా సార్, త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని. కానీ నువ్వు ఎంత ఆర్ఫనమైనా నీ గురించి సైన్ చేయడానికి ఎవరో ఒకరు రావాలి, తప్పదు. డాక్టర్ అన్న ఆఖరి మాట నాకింకా వినిపిస్తూనే ఉంది. ఆర్ఫన్. ఆ మాట నాకు కొత్తదేం కాదు. చిన్నప్పటి నుంచి నేను వింటుంది. నేనేం చేయకుండానే నాకు వచ్చిన బిరుదది. అదెప్పుడు నా పేరు పక్కనే ఉంటుంది. అప్పుడప్పుడు నాకు ఇలా ఎదురొచ్చి నేను ఒంటరి వాణ్ణని, నాకెవరూ లేరని చెప్తూనే ఉంటుంది. అలా చెప్పిన ప్రతిసారి నాకు గుర్తొచ్చేది ఈ ముగ్గురే: ఉదయ్, సిద్ధు, గౌతమ్. నాకన్నీ వాళ్లే. వాళ్ళని కలిశాక నేను ఒంటరిననే ఫీలింగ్ పూర్తిగా పోయింది. వాళ్ళని కలిసి 2 ఏళ్ళు అవుతుంది. నేను వాళ్ళని మళ్ళీ కలుస్తానని తెలుసు, కానీ ఇలాంటి అవసరంతో కలవాల్సి వస్తుందని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. హలో గౌతమ్.
సరే. హలో గౌతమ్, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఇంక నాకు ఓపిక లేదురా. 2 ఏళ్ళుగా జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఇక నా వల్ల కాదు. ఇక నేను బ్రతకనురా. నీకు జాబ్ రాకపోవడం ఏంట్రా? మన బ్యాచ్లో నువ్వే కదా అందరికన్నా తెలివైన వాడివి. ఏమోరా, ఇది నా దురదృష్టమేమో. అరే, ముందు నువ్వు బ్రతకాలని లేదు ఆ దురదృష్టం లాంటి మాటలు మాట్లాడడం మానేసే. నన్ను ఏం చేయమంటావురా? సరే, ముందు నాకు ప్రామిస్ చేయి, నువ్వు ఎలాంటి ఏదో పనులు చేసుకోనని, సరేనా? ఫోన్ పెట్టేసిన తర్వాత నాకు చాలా భయం వేసింది. వీడిలా ఉంటే మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు అని. అర్జెంటుగా ఉదయ్ కాల్ చేయాలి. శరత్, హరే శరత్, హౌ ఆర్ యూ? చాలా రోజుతుందిరా నేను కలిసి. ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? నా సంగతి సరేరా, ఇంతకీ నువ్వెలా ఉన్నావు చెప్పు. చాలా బాగున్నారా. 2 హిట్లు, ఆ తర్వాత 5 ఫ్లాప్లతో చాలా బాగున్నారా. నువ్వేం చెప్తున్నావు అర్థం కావట్లేదురా. అందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా. ఒకప్పుడు నేను షూట్లో ఉంటే సార్ మీకు ఏం కావాలని చెప్పేసి అడిగేవాళ్ళరా. ఇప్పుడు ఎలా ఉందో తెలుసారా? నేను అడిగినా అరగంటకు తీసుకొచ్చి ఇస్తున్నారా. అదిరా నా సిచ్యువేషన్. అవునరా, కాల్ చేసావు, ఏదైనా ప్రాబ్లమారా? ఆ తర్వాత ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాను. సిద్ధుకు ఫోన్ చేశాను. మధు తనని వదిలి వెళ్ళిపోయిందని తెలిసింది. ఎవ్వరం ఆనందంగా లేము. అందరికీ ఏదో ఒక బాధ. నాకు అర్థం కాని విషయం, ఎందుకు ఎవ్వరం కాంటాక్ట్లో లేమని. మేమనే కాదు, చాలామంది. అప్పటి వరకు క్లోజ్గా తిరిగే ఫ్రెండ్స్ కూడా కాలేజ్ అయ్యాక విడిపోతారు. వాళ్ళలో కొంతమంది అసలు జీవితంలో మళ్ళీ కలవకపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఇప్పుడు మాత్రం ఏదో ఒకటి చేయాలి. రే గౌతమ్, సడన్గా నువ్వేంట్రా ఇలా వచ్చావు? నేనే కాదు, సిద్ధిగడ్ కూడా వచ్చాడు. రే సిద్ధు, నువ్వేంట్రా ఇలా వచ్చావు? హాయ్ మామా, హౌ ఆర్ యూ? చాలా లోతుందిరా మనం కలిసి. ఇంతకీ వీడేడ్రా మనల్ని రమ్మన్నాడు? అవును, ఏడ్రా వీడు? శరత్ అంటే మీరేనా? అవును. చీఫ్ డాక్టర్ రావడానికి ఇంకో 2-3 అవర్స్ టైం పడుతుంది. ఇంతలోపు మిమ్మల్ని ఆపరేషన్కి రెడీ చేయమని చెప్పారు. ఓకే. ఇంతకీ మీ తరపున సైన్ చేయడానికి ఎవరైనా వచ్చారా? లేదు, కానీ వస్తారు. ఓకే, త్వరగా రమ్మని చెప్పండి. ఓకే. రే సిద్ధు, నువ్వు చెప్పింది విన్నాక నువ్వెంత పాజిటివ్గా నరేట్ చేసుకున్నా మధు అడిగిన దాంట్లో తప్పేం లేదనిపిస్తుందిరా. అసలు అదే కరెక్టే. అలాగే అడగాలి. నువ్వే ఆలోచించు. తను చెప్పిన దాంట్లో నిజం ఎంతుందో నీకే అర్థమవుతుంది. అరే సిద్ధు, నా మాట విని మంచి టైం చూసుకొని మధుదారికి వెళ్ళి మళ్ళీ మాట్లాడు. ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. సరే, ఈ విషయం ఇంతటితో వదిలే, నేను మాట్లాడతలే గానీ. అయినా నువ్వేం చేస్తున్నావు? నీకున్న తెలివితేటలకు నువ్వు ఎక్కడో ఉంటావు అనుకున్నా. మన కాలేజ్ టైంలో ప్రతి ఒక్క ఈవెంట్లో చాలా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడు కదరా. అది గతం రా. అది గతం కాదురా, అదేరా నీ టాలెంట్. అయినా ఈ జాబ్ ట్రయల్స్ మానేరా. ఏదైనా బిజినెస్ ప్లాన్ ఆలోచించు. ఇన్వెస్ట్మెంట్ సంగతి నేను చూసుకుంటాను. సరే, నువ్వేం చేయాలనుకున్నావు? మొన్న వాడు అప్రోచ్ చేయలేరా. నన్ను హీరోగా పెట్టి షార్ట్ ఫిల్మ్ చేద్దామని చెప్పాడు. చూద్దాం, ఆ యాంగిల్ ట్రై చేద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్ రా. ఎవరా కుర్రాడు? అన్నా, చిన్న. అన్న మీరేనా శరత్ అన్న ఫ్రెండ్స్? అవును. అవును, మేమే. శరత్ అన్న మీకు ఈ లెటర్ ఇమ్మన్నాడు. ఓకే అన్న. ఓకే చిన్న. ఓకే చిన్న. ఏమైందిరా? శరత్ గడ్ హాస్పిటల్లో చేరాడంట్రా. ఇవాళ వాడికి ఆపరేషన్ అంట. అసలు ఏమైంటుందిరా? పదరా వెళ్దాం. పద, త్వరగా హాస్పిటల్కి వెళ్దాం. మేడం, శరత్ అనే పేషెంట్. డాక్టర్, శరత్ అనే పేషెంట్. ఓ, మీరేనా శరత్ కోసం వచ్చింది? రండి, మీకోసం వెయిట్ చేస్తాను. సిస్టర్, ముందు పేపర్స్ మీద సంతకం పెట్టండి. యా, ఓకే. డాక్టర్, శరత్ని చూడొచ్చా మేము? ఇప్పుడే అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ దగ్గర తీసుకెళ్తున్నాం. ఇప్పుడు చూడడం కుదరదు. ప్లీజ్ డాక్టర్. ఐఎమ్ సారీ, ఇప్పుడు చూడడం కుదరదు. వాడు అన్నది డాక్టర్. ఆపరేషన్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. అరే మన శరత్ రా.
కోసమే వచ్చారు. నన్ను చూడాలని డాక్టర్తో గొడవ పడుతున్నారు. వాళ్ళు కలిశాక వాళ్ళ ప్రాబ్లమ్స్ తీరిపోయాయో లేదో నాకు తెలీదు. ఖచ్చితంగా తీరుతాయని మాత్రం తెలుసు. ఎందుకంటే మేం కలిసి ఉన్నంత వరకు మాకే ప్రాబ్లమ్స్ లేవు. కలిసుంటే ఉండవు. మేం కలిసుంటే గౌతమ్కి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. మధు సిద్ధుని వదిలేది కాదు. అసలు మేం కలిసుంటే నాకు ఈ ఆపరేషన్ జరిగి ఇప్పటికీ సంవత్సరం అయి ఉండేది. అందుకే ఇదే చివరిసారిని ఖచ్చితంగా తెలియని పరిస్థితుల్లో కూడా నేను దేవుణ్ణి ఒకే ఒక్క కోరిక కోరుతున్నాను, వాళ్ళెప్పుడూ కలిసే ఉండాలని. హైరా శరద్. హాయ్ రా. హాయ్ రా. హాయ్ రా. ఇప్పుడు ఓకేనారా? మధు ఎక్కడ్రా? ఏంటి మధు సైలెంట్గా ఉన్నావు? ఆ, ఏం లేదు, ఏదో ఆలోచిస్తూ. ఎన్నాళ్ళు ఆలోచిస్తావు మధు? ఇంకా ఎన్నేళ్ళు ఆలోచిస్తావు? ఇంట్లో నీ డెసిషన్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు తెలుసా? ఆ, నేను ఆలోచిస్తుంది ఏం చెప్పాలని కాదు, ఎలా చెప్పాలని. నాకు తెలుసు అజయ్, నువ్వు అమ్మ నాన్న మీరందరూ చెప్తుంది కరెక్టే. సిద్ధుకి జాబ్ లేదని, నీలా నెలకు వేలు సంపాదించలేడని, తన లైఫ్ మీద తనకి కమాండ్ లేదని. ఓకే, ఒప్పుకుంటాను. కానీ ఈ కారణాల చేత తను వదిలేయాలంటే ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాను. తన్ని వదిలేయడానికి నేను కారణాలు వెతుకుతున్నాననే ఫీలింగే నాకు నచ్చట్లేదు. అలాంటప్పుడు మీ ప్రపోజల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తాను? మీ అందరికీ తెలిసింది ఏంటంటే తను నాకు సరిపోడని, కానీ నాకు మాత్రమే తెలిసింది ఏంటంటే నేను లేకుండా తను ఉండలేడని. నేను సిద్ధుకు ప్రామిస్ చేశాను అజయ్, లైఫ్ లాంగ్ తన వెంటే ఉంటానని. నేను ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయలేను. హాయ్, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. సమస్య ఒకరికి మరణం మార్గంగా చూపింది, మరొకరికి ప్రణయవేదన మిగిల్చింది, ఇంకొకరికి దుఃఖాన్ని అశాంతిని తెచ్చింది. అదే సమస్యకు స్నేహితుల సమక్షంలో పరిష్కారం దొరికింది, జీవితాల్ని నిలబెట్టింది. సమస్యలతో సతమతమయ్యే స్నేహితులకు స్నేహమే దిశానిర్దేశం చేయగలదని విశ్వసించే శరత్ లాంటి ప్రతి స్నేహితునికి మా ఈ చిత్రం అంకితం. మేరే దోస్త్. ఒకటే బంధం కలిపే మేరే దోస్త్, స్నేహం అందం తెలిపే మేరే దోస్త్, వరమై దొరికే ఫ్రెండ్షిప్, బలమే చూపే ఫ్రెండ్షిప్. ఆనందం ఆకాశం తాకుతుంది ఫ్రెండ్షిప్, నవ్వులని వెన్నెలగా పంచుతుంది ఫ్రెండ్షిప్, కలతలు కన్నీలే పోస్తే తుడిచేయులే, వాటే సుమలతలు నింపేలులే, కష్టాలేమైనా వస్తే మరపించులే, వాటే తొలగించి మురిపించులే.
స్వార్థమంటూ లేని మన స్నేహం ఎంతో మధురం. నన్ను నడుపుతూ ఉన్న మీరేదో ఒకటే బంధం కలిపే